పల్నాడు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలో జరిగిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే లోపాలు, భూ ఆక్రమణలపై అనేక ఫిర్యాదులు వచ్చినట్టుగా గుర్తించారు. దివ్యాంగులు 15,000 పెన్షన్ విషయంలో వచ్చిన అర్జీలు మెరిట్స్ ఆధారంగా పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే వల్ల అనేక తప్పులు జరిగాయని, అందుకే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు ఎమ్మెల్యే. కూటమి సర్కార్ వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో సెకండ్ టైం కదా ఇది, అంతకుముందు ఎప్పుడో 1 year క్రితం పెట్టాం. మీరు రాలేదు, సెకండ్ టైం అనమాట. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్, ఈ గ్రీవెన్స్ లో కూడా ప్రధానమైనటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలనాల రీసర్వే పేరిట వాళ్ళ పార్టీ వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం వలన చంద్రబాబు గారి ప్రభుత్వం పరిష్కారం చెయ్యాలి యుద్ధ ప్రాతిపదికన అనే ఆలోచన చేస్తున్నప్పటికీ చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ఈ గ్రీవెన్స్ అప్పచెప్పాడు. ఈ గ్రీవెన్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈ గ్రీవెన్స్ గా రావటం జరుగుతూ ఉంది. భూమి తగ్గిందని కానీ, టెన్వర్ నడంగల్లో మా భూమి వేరే వాళ్ళకి మార్చారని కానీ, హద్దురాళ్ళు మార్చారని కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో గ్రీవెన్స్, లేకపోతే గ్రీవెన్సే లేదు. జగన్మోహన్ రెడ్డి దురాలోచన, ఆ పార్టీ నాయకులు చేసిన తప్పులు, చిలకలూరుపేటలో అవినీతి మంత్రి చేసినటువంటి తప్పులే ఈ రోజు ఈ చిలకలూరుపేటలో గ్రీవెన్స్ కు వచ్చేటువంటి ఫిర్యాదులు. ఏది ఏమైనా పరిష్కారం చేయటం జరుగుతుంది. చంద్రబాబు గారు 1 year సమయం ఇచ్చారు. ఇవన్నీ కూడా 4 పక్కల హద్దులు ఉన్నటువంటి వాళ్ళు రావాలంటే ఇది పెద్ద సమస్య అయిపోతా ఉంది. ఇది కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. బెనిఫిట్ పొందిన రావట్లా, తగ్గిన వాళ్ళు వస్తున్నారు, అదనంగా ఉన్నోళ్ళు రావటం లేదు. ఇదే పెద్ద సమస్య. అదేవిధంగా 22A1C, నేను గతంలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీని మీద పోరాటం చేశాను. హాఫ్ ఆఫ్ ది చిలకలూరుపేట 22A1C లో ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది 2013లో, 14లో ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు 14-19లోనే కేబినెట్ రిజల్యూషన్ చేసి ప్రెసిడెంట్ పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు రావటం, ప్రభుత్వాలు మారటం, జగన్మోహన్ రెడ్డి ఏమో పాదయాత్రలో 22A1Cని క్లియర్ చేస్తానని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. కానీ 5 ఏళ్ళు పదవిలో ఉన్నాడు, రాష్ట్రాన్ని దోచేశాడు, కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం చేయలేదు. 22A1C అట్టే ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేసిపోయాడు. తిరిగి మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వమే దీన్ని పరిష్కారం చేసే దిశగా చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సమస్య పరిష్కారం అవుతుంది. 22A1C పరిష్కారం అయ్యేంత వరకు కూడా నేను కూడా వారి తరఫున ముఖ్యమంత్రి గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా టిడ్కో హౌస్ చేరని వాళ్ళందరూ రిజిస్టర్ చేసిపోయారు. ఈ రోజు వారు చేరటం లేదు, రిజిస్టర్ చేసిపోయారు, లీగల్ గా ఏం చేయలేకపోతారు. చేరనందువల్ల చేరినటువంటి వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలు ఉండటం వలన చేరిన వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఇల్లు వాడుకలో లేకపోతే కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇల్లు వాడుకలో ఉండాలి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో టిడ్కో ఇళ్ళు, అవన్నీ చేరమంటున్నాం. లేకపోతే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి, మీరు కట్టిన డబ్బులు ఏమైనా ఉంటే తిరిగి ఇప్పించేస్తాం. కానీ మీరు చేరకుండా, చేరే వాళ్ళకి ఇవ్వకుండా నిరుపేదలను మోసం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోమంటున్నాను నేను. వాళ్ళు మీరు చేరినప్పుడు మీకు ఎందుకు ఇల్లు, చేరినప్పుడు రిజిస్టర్ ఎందుకు చేసుకున్నారు? నిరుపేదల కోసం కట్టిన ఇళ్ళు చేరినప్పుడు మీకు ఎందుకు ఉండాలి ఇల్లు? నిరుపేదలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడైనా. కాబట్టి టిడ్కోలో చేరినటువంటి వాడు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం, నేను కానీ మా కలెక్టర్ గారు కానీ. ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాం మేము. మీరు కట్టిన 525,000 కట్టారా, 50,000 కట్టారా, 1,00,000 కట్టారా, ఇప్పిస్తాం. తీసుకునేవాడు రెడీగా ఉన్నారు, డబ్బు కట్టి తీసుకుంటారు. మీరు తీసుకోకుండా, మీరు చేరకుండా, మీరు అతనే రిజిస్టర్ చేసి పెట్టుకుంటే ఆ ఇల్లు పాడైపోతుంది. అది మీకు ఉపయోగపడదు, నిరుపేదలకు ఉపయోగపడదు, దేవుడు మిమ్మల్ని క్షమించడు. అదేవిధంగా ఈరోజు కొన్ని గవర్నమెంట్ ఆక్రమణలు ఉన్నాయి.
ఆక్రమణలో ఉన్నాయి. కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పారు. కెల్లంపల్లి చెరువు గాని, ఇక్కడ గంగమ్మ గుడి దగ్గర గాని ఫేక్ పట్టాలు పుట్టించారు. పట్టాలు తీసుకున్న చేతులు మారినాయి. అవన్నీ క్యాన్సిల్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఫేక్ పట్టాలు పుట్టించిన వాళ్ళు. పట్టా తీసుకొని చేతులు మారినాయి, క్యాన్సిల్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. అది దానివల్ల చిలకలూరుపేటలో ఉండే 1,00,000 పైబడి జనాభాకు ఉపయోగపడేటువంటి ప్రజా కార్యక్రమాలు ఉపయోగించేదానికి ఆ స్థలాలు ఉపయోగించడం జరుగుతుంది. చిలకలూరుపేట స్టేడియం లోటు ఉంది. స్టేడియం ఏర్పాటు చేయడానికి కూడా భూములు ఉపయోగపడతాయి. కాబట్టి చేతులు మారిన వాళ్ళు, ఫేక్ పట్టాలు పుట్టించిన వాళ్ళు తప్పుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ విధంగా ఈ రోజు గ్రీవెన్స్ లో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఎక్కువ వచ్చినాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయగలిగేటువంటి చేయమంటున్నాము. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నేను గాని మా కలెక్టర్ గారు గాని పరిష్కారం చేయటం జరుగుతుంది. ఇది ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు. ఈ గ్రీవెన్స్ ప్రజా వేదికగా ఇది సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాం.